అండి. వెల్కమ్ బ్యాక్ టు సునీ కుక్స్. నేను మీ సునీత కృష్ణ. అందరూ ఎలా ఉన్నారండి? అందరికీ ముందుగా వినాయక నవరాత్రుల శుభాకాంక్షలండి. ఈరోజు మనం వినాయక చవితిలో చేసుకునే విధంగా ప్రసాద్ పులిహోర మీకు చూపిస్తానండి. ఇది రవ్వతో చేసుకుంటున్నానండి, దబ్బకాయలతో. దీనికి నేను ఇంట్లోనే బియ్యం రవ్వ ప్రిపేర్ చేసుకున్నాను. దానికి మనం తయారు చేసుకునే విధానం చూద్దాం. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేడి చేసుకుందామండి. ఆయిల్ వేడెక్కుతుండగానే కొంచెం అందులో మనం పసుపు కూడా వేసుకుందాము. ఇది పసుపు వేసి కొంచెం నూనె వేడెక్కుతున్నప్పుడు నేను ఒక గ్లాసు రవ్వకి మనం 2 గ్లాసుల నీళ్ళు తీసుకోవాలి. నేను తీసుకున్నానండి అదే విధంగా కొలతలతో. ఇప్పుడు అవి నీళ్ళు మరుగుతుండగానే మనం కొంచెం ఉప్పు కూడా వేసేసుకుందాం ఇందులో. బాగా నీళ్ళు మూత పెడతామండి. చూసారు కదా, నీళ్ళు మరిగిపోతున్నాయి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న రవ్వని ఇందులో వేసేసుకుందామండి. ఇందులో రవ్వ బాగా కలపాలండి, ఉండలు చుట్టకుండా స్లోగా కలుపుకోవాలి. ఫస్ట్ అప్పుడు కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్నాక స్టవ్ను కొంచెం మరీ సిమ్ కాకుండా మరీ హై కాకుండా మధ్యలో పెట్టుకోండి. చూసారు కదండి, రవ్వ చక్కగా రెడీ అయిపోయింది. ఇది ఫస్ట్ కొంచెం మనం ఆరాలండి చక్కగా. ఈలోపు మనం తాలింపుకు దీనికి ఏం కావాలో రెడీ చేసుకుందామండి. నేను ఆయిల్ పెట్టుకున్నాను కళాయిలో. ఆవాలండి, ఆవాలు కొంచెం మనం శనగపప్పు, మినపప్పు అన్నీ వేసేసుకోవాలండి. పల్లీలు, జీడిపప్పులు కూడా వేసుకోవాలి దీనికి. ఇవన్నీ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే మనకి తాలింపు టేస్ట్గా ఉంటుంది, పులిహోర చాలా బాగుంటుందండి. ఇవన్నీ ఏగుతుండగానే మనం కొంచెం పల్లీలు కూడా వేసుకుందామండి ఇందులోనే. చూసారు కదండి, ఏగుతున్నాయి పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు. ఇప్పుడు పల్లీలు వేసుకుందామండి. పల్లీలు వేగిన తర్వాత మనం జీడిపప్పు వేసుకుందాం, ఎందుకంటే జీడిపప్పు త్వరగా వేగిపోతుంది కదండి. పల్లీలకైతే కొంచెం టైం పడుతుంది. పల్లీలు కూడా వేగినాయి. అల్లం ముక్క కూడా వేసుకున్నానండి. అల్లం కూడా సన్నగా ముక్కలు చేసి పెట్టుకున్నాను, అది కూడా వేసేసుకున్నాను. ఇవన్నీ బాగా ఏగుతున్నాక మనం కొంచెం అప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలండి. ఇవి కొంచెం వేగినాక ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసేసుకుందామండి. ఆల్రెడీ కొంచెం ఏగిపోయినాయండి పల్లీలు, జీడిపప్పు, మనం వేసుకున్న తాలింపులు మొత్తం వేగినాయి. ఇప్పుడు ఎండుమిర్చి వేసేసుకుందాము. ఆఖరణ వేసుకోవాలండి పచ్చిమిర్చి. అది కొంచెం ఏగినా వేగకపోయినా అలా ఉన్నా కూడా ఇందులో పులిహోరలో చాలా బాగుంటాయండి పచ్చిమిర్చి. బాగా వేపుకోక్కర్లేదు. ఇప్పుడు ఎండుమిర్చి కూడా ఏగిపోయినాయి. ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకుందాము. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాక కరివేపాకు వేసుకుందామండి. అవి కొంచెం వేగుతుండగానే లాస్ట్ని దింపే ముందు మనం దీనికి సరిపడా ఇంగు వేసుకుందామండి. ఇలాంటి పులిహోర ఆటల్లో ఇంగువ, దద్దోజనం ఆటల్లో ఎక్కువ ఇంగు వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. ముందు తాలింపు మనం మాడకుండా చక్కగా కరెక్ట్గా వేగేటట్టు చూసుకోవాలండి. బాగా ఏగిపోయిందండి. ఇప్పుడు ఈ రవ్వ కూడా చూసారు కదా, బాగా ఆరిపోయింది. ఇందులోనే మనం ఇప్పుడు రెడీ చేసుకున్న తాలింపును కూడా వేసుకుందామండి. ఇది నేను దబ్బకాయ రసం తీసి సాల్ట్ కూడా వేసి కొంచెం పెట్టేసుకున్నాను. ఫస్ట్ అయితే ఆ రసం వేసి కలిపేసుకుందాం మొత్తం. దానికి రవ్వ మనం ఉడకబెట్టుకున్న రవ్వతో చేసుకున్న రైస్ లాంటిది రెడీ అయ్యేది వరకు అందులో ఈ తాలింపులు వేసేసుకుందామండి. అది మాత్రం రవ్వ మాత్రం బాగా చల్లారాలండి. చల్లారినాక మనకు ఫస్ట్గా ముద్దగా అనిపించిన తర్వాత పొడిగా అయిపోతుందండి. మీరు రవ్వ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. నైట్ నానబెట్టేసి పొద్దుట ఎండలో పెట్టి మిక్సీ వేసుకుంటే జల్లించుకుంటే రవ్వ మనకు రెడీ అవుతుంది. బయట రవ్వ రేషన్ బియ్యం వాడుతున్నారు, అంత మంచిగా అనిపించదు అది. ఇది చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇట్లా ఇది మనం ప్రసాదం కింద అన్నిటి కింద ఇవ్వచ్చు. ఇంట్లో టిఫిన్ కూడా చాలా బాగుంటుంది. ఇదే విధంగా మ్యాంగోతో చేసుకోవచ్చు, ఇలా అన్నిటితో చేసుకోవచ్చు. చూశారు కదండి, ఈ రవ్వ పులిహోర కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.